తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో ఎప్పుడు చూసినా నీలో పల్లె వాతావరణం, ప్రకృతి, నేచర్ కనిపిస్తూ ఉంటుంది. అదే ఇంకా మన ఇద్దరిని కూడా దగ్గర చేసిందని హ్యాపీగా చెప్తాను. ఎందుకంటే నీకు నో ఫిల్టర్స్, ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడతావు, కల్మషం లేకుండా. ఈ జెన్జీ జనరేషన్లో కూడా ఇప్పటికీ నీకు పల్లెటూర్లు అంటే ఇష్టం, రైతు అంటే గౌరవం. దట్టు మీరు కూడా రైతు ఫ్యామిలీ స్టిల్ ఇప్పటికీ బాగా అదే వర్క్ చేస్తూ ఉన్నారు. ఎన్ని జనరేషన్స్ ఉన్నా నిజంగా రైతు యొక్క ఇంపార్టెన్స్ తెలియచేయాలక్క. ఏంటక్క అసలు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఈసారి వర్షాలు ఎక్కువ వచ్చాయి, పత్తి వేసిన వాళ్ళు ఉన్నారు, మిర్చి వేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ కొంత లాస్ అయితే ఫీల్. నేను రైతుని నువ్వు చెప్తున్నావు కదా, రైతు గురించి ఒక మర్చిపోలేని వర్డ్ చెప్తాను. ఒక ఆడబిడ్డ పెళ్ళైపోయిన తర్వాత తను ఏదైతే ఫస్ట్ ప్రెగ్నెంట్ అవుతుందో 9 నెలలు మోసిన తర్వాత ఆ బిడ్డ ఏదైతే పురిటి నొప్పులు పడి ఆ బిడ్డను కంటదో, యాజ్ యూజువల్ రైతు అంతే. నారు పోసిన దగ్గర నుంచి నారుని నీట్గా చేసుకొని తర్వాత వాటిని నాటిచ్చి వాటికి మందులు ఏదన్నా వేసుకొని ఎరువులు వేసుకొని ఒక మంచి పంటకు వచ్చి ఇడ్లి గింజ ఏర్పడి దాంట్లో ఇదయ్యేంత వరకు, కోతకు వచ్చేంత వరకు ఆ రైతు పడే కష్టం అది రైతు బిడ్డకి మాత్రమే తెలుస్తుంది. కనే తల్లితో నేను పోలుస్తున్నాను అంటే రైతు ఎంత గొప్పవాడో అర్థం చేసుకో. ఈరోజు 4 మెతుకులు మనం అందరం ఈ అన్నం నోట్లోకి వెళ్తుందంటే రైతు పండించకపోతే అసలు ఇప్పుడు కొంతమంది చాలా మంది ఆ పొలాలను కూడా కొట్టేసి రియల్ ఎస్టేట్ అంట ఫ్లాట్ల కింద పెట్టేస్తున్నారు. వీళ్ళకి ఏమి ఇది నాకు అర్థం కాదు. అంటే డబ్బులు ఏం చేసుకుంటారో ఏంటో, అవసరానికి కావాలరా డబ్బు, అవసరం మించి కోట్లు. నేను ఈ సంవత్సరంలో 30 కోట్లు టర్న్ అవుట్ చేశాను రా, నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ 40 అన్న. దేనికి? ఎందుకు? రోగాలన్నీ ఎక్కువైపోతున్నాయి. ఆ తక్కువ పంటలో ఎక్కువ ఎదు చేయాలని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళంతా కొట్టేయడం వల్ల తగ్గిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, రైతులు తగ్గిపోయినప్పుడు 2-3 సార్లు వేయడానికి ట్రై చేస్తారు. పంట వేయడానికి తక్కువైనప్పుడు ఆ పంట వేయడంలో ఏం చేస్తారు, వీళ్ళంతా మందులు వేస్తున్నారు ఎక్కువ, అంటే తొందరగా వచ్చేయడం కోసం. ఆ మందులు తిన్న అన్నాన్ని మనం తింటున్నాం. ఆ జబ్బులన్నీ మనకే కదా వచ్చేది. ఈ క్యాన్సర్లు, ఈ షుగర్లు, ఈ బీపీలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు? ఈ మందులు వాడడం వల్లే. సగం చెడగొట్టేది మనమే కదా, ప్రకృతిని చెడగొట్టేది మనమే కదా. మన బోయపట్టిగా చెప్పినట్టు ప్రకృతిని మన చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇది ఎక్కడికో వెళ్ళింది. సో రైతు గురించి చెప్తున్నాం కదా. సో రైతు అంత కష్టపడతాడు కాబట్టి, రైతు లేకపోతే ఈరోజు మానవాళి లేదు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక సంవత్సరం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఏం సాధించాలి, ఎన్ని టర్న్ ఓవర్స్ తెచ్చుకోవాలి, బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఇవే మాట్లాడుతుంటారు. ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడతారు, లేదా ఒక కమర్షియల్ సెలబ్రిటీ గురించి మాట్లాడతారు, లేదా ఒక బిజినెస్ పార్ట్నర్ గురించి మాట్లాడతారు. రైతు గురించి ఎవరు మాట్లాడరు, రైతు గురించి ఎవరు ఫైట్ చేయరు. రైతుల కోసమే ఫైట్ చేయాలి. మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు బాగోపోతే మనం తినే అన్నానికి కూడా వాల్యూ లేదు. రైతు కుటుంబంలో పుట్టిన పిల్లలు కూడా ఇప్పుడు సిటీ వైపు చూస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఫ్యూచర్ మొత్తం మీరు అన్నట్టు పొలాలు లేకుండా రియల్ ఎస్టేట్లు అయిపోయి, చుట్టూ బిజినెస్లు అయిపోయి, కమర్షియల్ కాంప్లెక్స్లు కనిపిస్తూ ఉంటే మనం తినే ఫుడ్ కూడా మనం క్వాలిటీ లేకుండా తిని రోగాల బారిన పడతాం. మీరు అన్న తర్వాత అట్లా అనిపిస్తుంది. రానున్న 20-30 ఏళ్లలో ఈ అన్నం కూడా పుట్టదు, రైతులు అనేవాడు ఉండడు. వీళ్ళు ఇలాగే ఈ తత్వం ఇలాగే ఇది చేస్తూ ఉంటే రైతు అనేవాడు ఉండడమ్మా. నేను చెప్తున్నాను కదా, ఉండడు. అంత ఇదైపోయి వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడు ఏం మట్టి విసుక్కుంటావు, ఏమి దున్నుతావులే, పోయి శుద్ధంగా అక్కడికి వెళ్ళి ఇది చేసుకుంటాము. ఇప్పుడు నేను ఒక రైతుని, నా బిడ్డను రైతు అవ్వాలని నేను కోరుకుంటానా? కాదు కదా. వాళ్ళ యొక్క విధి, వాడు మా పెద్దోడు నువ్వేమవ్వాలరా, ఏంటి నీ ఫ్యూచర్ అంబిషన్ అంటే నేను సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటున్నాను మమ్మీ. ఎందుకు? వాళ్ళ నాన్నలాగా, వాళ్ళ నాన్నకి MSc BD PG చేసినప్పటికీ వ్యవసాయం చేయాలని చిన్నప్పటి నుంచి ఇష్టం. మరి అదే బిడ్డకి, నా బిడ్డకి ఎందుకు రాలేదు? నా బిడ్డనే కాదు, ఎవరికి కూడా మా నాన్నలాగా అవ్వకూడదు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా అదే అనుకుంటారు. ఇప్పుడు నేను పడిన కష్టం నా బిడ్డలు పడకూడదు అనుకుంటున్నాను కదా. సో అది ఎక్కువ పొలం ఉండే వాళ్ళు చేసుకుంటే తప్పులేదు, కానీ అలా కొందరు ఉండరు, వెళ్ళిపోవాలనుకుంటారు, మంచిగా జాబ్ చేసుకోవాలనుకుంటారు. కాబట్టి ఇంకొద్ది రోజులు పోతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైతే వచ్చిందో దీంతో మొత్తము ల్యాండ్స్ అన్ని కొలాప్స్ అయిపోయి, పొలాలన్నీ కొలాప్స్ అయిపోతున్నాయి. తీసేసి ల్యాండ్లకి పెట్టేసి ఫ్లాట్ కింద చేసేసి ఇది ఇంత అని అమ్ముకుంటున్నారు. ఇంకెక్కడ పొలం చేస్తారు? ఉన్న ఎకరాలని కాస్త వీళ్ళు ఫ్లాట్ల కింద అమ్మేస్తే ఇంకా రైతు ఎక్కడ పండిస్తాడు? మరి ఇది అనార్థం కాదా? మరి ఇవన్నీ ఎవరు మాట్లాడతారు వీటి గురించి? ఏదన్నా మాట్లాడితే నీకు అవసరమా, ఇది నా పొలం, నువ్వెవరు మాట్లాడడానికి? మా తాతల దగ్గర నుంచి వచ్చిన పొలం, నీకేంటి సంబంధం? ఏం మాట్లాడతాను చెప్పు?
ఇప్పుడు ఈ మాట విన్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు మైకులు ఇచ్చి కూర్చొని పెడితే ఇలాగే మాట్లాడతారు అనేసి కింద కామెంట్స్ పెడతారు. ఒక్కసారి ఒక క్షణం ఆలోచించాలి కదా. అంటే ఇది లేదు, నాకే ఇంత తెలివితేటలు ఉంటే మీరు బాగా ఇది చేసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, మరి మీకెంత ఆలోచన ఉండాలి? నీ బిడ్డకు పుట్టిన బిడ్డకు కూడా నువ్వే సంపాదించి పెట్టాలంటే వాడు అవలగాడా? వాడికి చేత కదా? వాడు చేయలేడా? వాడు సంపాదించుకోలేడా? ఎందుకు అంత సోమరబోతులు చేస్తున్నారు? రియల్ ఎస్టేట్లని అవని ఇవని ఎందుకు అంత ఇది చేస్తున్నారు? వేల కోట్లు ఏం చేసుకుంటారు? మహా అయితే మనిషి ఆయుష్ ఎంతరా? 50 ఏళ్ళు. 50 ఏళ్ళు కూడా బతకడానికి గ్యారంటీ లేదు. ఎవరు ఎప్పుడు పోతాడో కూడా తెలియదు. ఏం చేసుకుంటావు 1000 కోట్లు? పక్కన వాళ్ళు నోరు కొట్టి ఏం చేస్తావు నువ్వు? ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు ఈ మధ్య ఒక టాపిక్ నడుస్తుంది. నేను ఈరోజు మార్నింగ్ ఏదో చూశాను. ఒక అమ్మాయి పెళ్ళయింది, ఒక పాప, అమ్మాయి 9th క్లాస్ సంథింగ్ 10th చదువుతుంది. ఆవిడ పిహెచ్డి చేసిందంట. ఇది భర్తను చూసుకుంటూ ఇంట్లో పొలం పనులు చేసుకుంటూ బిడ్డను చదివించుకుంటూ పిహెచ్డి చేసిందంట. మరి ఆ పిల్ల గురించి ఎవరైనా మాట్లాడతారా? ఆవిడ గురించి, ఆ పిల్ల కాదులే, ఆవిడ గురించి ఎవరైనా మాట్లాడతారా? ఎంతసేపటికి ఈ యొక్క వ్యవహారం గురించి మాట్లాడుతున్నారే. మరి లేనివాడు ఎప్పుడు లేనివాడుగానే ఉంటున్నాడుగా. ఉండేవాడు ఇంకా పై స్థాయికి వెళ్ళిపోతున్నాడు, లేనివాడు ఇలాగే ఉంటున్నాడు. ఇంకా ఇదిగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు, పూర్గా ఉండేవాళ్ళు. ఎందుకు అలాంటి వాళ్ళకి ఎందుకు చేయరు? ఎందుకు చెయ్యాలి అని ఒక నేపథ్యం. ఇప్పుడు నాకు వచ్చే రూపాయిలో ₹1 నేనే అంటే నా మనస్తత్వం అది. ఏదైనా ఎవరైనా అడిగితే ఇచ్చేస్తున్నా, నా దగ్గర లేకపోతే నేను బాధపడుతున్నా. నేను ఎవరైనా ఒకరిని అడిగే సిచ్యువేషన్ కూడా అప్పుడప్పుడు వస్తుంది. కానీ మీకు 1000 కోట్లు ఉండేవాళ్ళు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఏమీ లేని నేనే చేస్తున్నాను అని అంటే నాకు వచ్చిన డబ్బుల్లోనే అన్ని 1000 కోట్లు అంత ఆస్తులు ఉండేవాళ్ళు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అదేమంటే నీకు మనసు ఉంది మాకు లేదు, మేము చేయాలి, రూల్ ఏముంది, నా సంపాదన నా ఇష్టం కదా, ఎందుకు ఇవ్వాలి అనేసి మాట్లాడతారు. అలాంటి దిక్కుమాలిన సమాజంలో మనం బ్రతుకుతున్నాం. నాకు నిజంగా బాధేస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు సోషల్ సర్వీస్. మీరు అన్న పాయింట్ ఏంటంటే చిన్నప్పుడే పేరెంట్స్ ఏంటంటే మన దగ్గర ఎంత ఉన్నా కూడా మనకి ఎంత సరిపోతుందో అంతే వాడుకుని మిగతాది ఒక నలుగురు పెట్టడానికి నీ మనస్తత్వం ఉండాలి. పెరిగేటప్పుడే పిల్లలకి అది చెప్పి పెంచుతారు. అందుకే ఒకప్పుడు ఏంటంటే మనకి కష్టం వస్తే ఒక నలుగురు వస్తారు కదా అనే భావన ఉండేది. ఒక పాట కూడా ఉంది, ఒక్కరై రావడం ఒక్కరై పోవడం, నడుమ ఈ నాటకం ఉన్నా కూడా ఒక నలుగురు మన కోసం వస్తారనేది చెప్తూ ఉండేవాళ్ళు, జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే స్వార్థం పెరిగిపోయింది. ఎవరికి వాళ్ళు పట్టిన స్వార్థం, మేం బాగుంటే చాలు అనే ఆలోచనలోనే ఉన్నారు. ఇవన్నీ మారే సిచ్యువేషన్స్ ఎక్కడా లేవు కదా. మారవు. సోషల్ సర్వీస్ ఏం చేస్తారు? కొన్ని ఉపద్రవాలు వచ్చేంత వరకు వీళ్ళు మారరు. ఎవరైతే అహంకారంతో వెలిగిపోతుంటారో, నాకేంటి, నేను మంచి ఇదిలో ఉన్నాను, నాకు ఒక మంచి స్థాయి ఉంది, ఒక మంచి హోదా ఉంది, ఒక మంచి పేరు ఉంది, దానికి తగ్గట్టు డబ్బులు ఉన్నాయి, నేను ఏదైనా కొంటాను, ఎవరినైనా ఇష్టం వచ్చిన మాట్లాడతాను, నాకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టు బట్టలు కట్టుకొని ఉంటాను, తిరుగుతాను, ఎవడేమనుకున్నా నాకు సంబంధమే లేదు అని ఏదైతే ఈ నడమంత్రపు సిరి మీదకెక్కిన మాటలు ఉంటాయో, ప్రతి ఒక్కరికి జీవితంలో అవన్నీ అణసదొక్కడానికి ఒకరు వస్తారు. అది ప్రకృతి వల్ల రావచ్చు, లేకపోతే వేరే పర్సన్ వల్ల రావచ్చు, ఎలాగైనా రావచ్చు. కానీ అణచి మొత్తం అంత ఇది చేసి కింద కూర్చోబెడతాడు. అహంకారం పనికిరాదు. ఒక మనిషి ఎదుగుతూ ఉందంటే ఎదిగే నేపథ్యంలో చెవులు మూసుకోవాలి. మొత్తం ఎదిగి బాగా నీకు ఒక మంచి పేరు వచ్చిన తర్వాత నోరు మూసుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నీ వల్ల ఒక మాట ఇదైపోయి తూలి బయటకు వచ్చి బయట అందరు విని నిన్ను తిడుతున్నారు అని అంటే అది ఒక్క బ్యాడ్ నేమ్ నీకు ఒక్కదానికే కాదు, నీ పిల్లలకి, నీ భర్తకి, ఎంటైర్ నీ ఫ్యామిలీకి. ఇన్ని సంవత్సరాలకి నువ్వు కష్టపడి సంపాదించుకున్న పేరు ఒక్క చిటికలో ఇలా పోయింది కదా. ఏం సాధించావు నువ్వు? దానివల్ల ఏం కూడగట్టుకుంటావు? ఒక్క సెకండ్ ఆలోచించు. మనిషి ఫ్రెండ్షిప్ కూడా చాలా మంది ఉంటారు. ఏదైతే ఫేస్ చేస్తున్న ప్రాబ్లంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేస్తుంది తప్పు అని ఎవరైతే నీ ఫ్రెండ్ నీకు చెప్తారో వాళ్ళు నీ రియల్ ఫ్రెండ్స్. లేదు నిన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ సొసైటీతో మనకేం పని, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసి, నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగు, నీకు ఇష్టం వచ్చినట్టు ఉండని చెప్పి ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా నీ పతనాన్నే కోరుకుంటారు. ఇది వాస్తవం. ఆపదలో ఉన్నప్పుడే నిజం ఫ్రెండ్స్ ఎవరా లేకపోతే ఫేక్ ఫ్రెండ్స్ ఎవరా, నిన్ను ముంచే వాళ్ళు ఎవరా నీకు తెలుస్తుంది. నువ్వు ఇది కూడా తెలుసుకోలేనంత గుడ్డిగా బ్రతుకుతున్నావు అని అంటే ఇంతకన్నా మూర్ఖురాళ్ళు ఇంకొకరు ఉండరు. ఓకే. ఎస్.